ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఇంతవరకు నడిపించిన దేవుడు ముందు కూడా నడిపించి మనని ఆశీర్వదించునుగాక. ఏ ఉద్దేశముతో దేవుడు మనని ఆయన సన్నిధికి నడిపించాడో ఆ ఉద్దేశముని ఈరోజు మన జీవితంలో దేవుడు నెరవేర్చునుగాక. హల్లెలూయా. ఆయన తన మాటలో నమ్మకమైన దేవుడు. హల్లెలూయా. ఆయన పలికిన మాటలో ఒక మాట కూడా వ్యర్థంగా పోవదు. ఒక మాట కూడా వ్యర్థంగా పోవదు. ఎందుకంటే ఆయన వాక్యములో జీవము ఉంది అని లేఖనంలో రాయబడింది. రెండోది, లేఖనంలో రాయబడిన మాట ఏమిటి? మన ఆరాధించే దేవుడు వాక్య స్వరూపి అయి ఉన్నాడు. హల్లెలూయా. వాక్య స్వరూపి అయిన దేవుడు తన వాక్కుని పంపి తన ప్రజల్ని బాగు చేస్తున్నాడని లేఖనంలో రాయబడింది. ఆసక్తితో ఉన్న ప్రతి ఒక్కరిని ఈ ఉదయము ఆయన వాక్యము దర్శించునుగాక. ఆసక్తితో వాక్యాన్ని వినేవారిని దేవుని వాక్యం దర్శించునుగాక. నూతన పరచబడిన వారుగా దేవుని సన్నిధి నుంచి వెళ్ళుముగాక. నిరీక్షణ పొందిన వారుగా దేవుని సన్నిధి నుంచి వెళ్ళుముగాక. ఫలము పొందిన వారుగా దేవుని సన్నిధి నుంచి వెళ్ళుముగాక. మనము ప్రతిసారి ఎప్పుడల్లా దేవుని సన్నిధికి వస్తామో మన చిన్న ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడల్లా ఒక చిన్న ప్రార్థన హృదయంలో నుండి చేయండి. అది ఏమిటంటే, దేవా, నీ సన్నిధికి నేను వచ్చి ఉన్నాను. నా కుటుంబముగా నీ సన్నిధికి వచ్చి ఉన్నాను. ఈ సమస్యలతో నీ ముందుకు వచ్చి ఉన్నాను. ఈ బాధలతో నీ సన్నిధికి వచ్చి ఉన్నాను. నేను తిరిగి వెళ్ళేటప్పుడు నేను విడిపించబడిన వాడిగా వెళ్ళాలయ్యా. నేను తిరిగి వెళ్ళేటప్పుడు రూపాంతరము పొందిన వాడిగా వెళ్ళాలయ్యా. నేను తిరిగి వెళ్ళేటప్పుడు ఏ సమస్యను మోసుకొని వచ్చానో ఆ సమస్య లేకుండా నేను తిరిగి వెళ్ళాలయ్యా. నీవే నా ఆధారము, నీవే నన్ను అలా ఆశీర్వదించేవాడయ్యా అని ఒక చిన్న ప్రార్థనతో ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో కనబడండి. ఆ నమ్మకమైన దేవుడు ఆ చిన్న ప్రార్థనని కూడా గణపరుస్తాడు. హల్లెలూయా. యేసు నామములో నేను అంటాను, ఈ ఉదయము మీరు ఏ బాధని మోసుకొని దేవుని సన్నిధికి వచ్చి ఉన్నారు, ఏ అవసరాన్ని మోసుకొని దేవుని సన్నిధికి వచ్చి ఉన్నారు, ఏ కన్నీటితో దేవుని సన్నిధికి వచ్చి ఉన్నారు, ఏ ఆలోచనతో దేవుని సన్నిధికి వచ్చి ఉన్నారు, హృదయ అంతరంగమును చూసేవాడు నూతన కార్యముని జరిగించునుగాక. ఆయన నా తండ్రిగా ఉన్నాడు గనుక ఆయన పిల్లలు జీవితంలో మేలుని ఖచ్చితంగా జరిగిస్తాడు. నమ్ముట నీ వలనైతే నమ్మేవాడికి చెప్పాలి సమస్తము, చెప్పాలి సమస్తము. నా యేసయ్యకి అసాధ్యమైనది చెప్పాలి ఏది కూడా. నా యేసయ్యకి అసాధ్యమైనది ఏది కూడా. సంఘం అందరు కలిసి చెప్పండి, నా యేసయ్యకి అసాధ్యమైనది లేదు. ఆయన నమ్మకమైన దేవుడు. హల్లెలూయా. కనుక ఇటువంటి విశ్వాసముతో, ఇటువంటి ధైర్యముతో సంతోషంగా దేవుని సన్నిధిలో ఉండండి. మీరు ఆయన తట్టు చూడండి, ఆయన మీ తట్టు చూస్తాడు. ఆమేన్ చెప్పండి. ఈ ఉదయము మీరు ఆయన తట్టు చూడండి, ఆయన వాక్యము తట్టు చూడండి, ఆయన ప్రసన్నత తట్టు చూడండి, ఆయన్ని స్తుతించండి. ఆయన మీ తట్టు చూస్తాడు. ఒక్కసారి ఆయన ముఖ కాంతి మన మీద ప్రకాశించేటప్పుడు సమస్త చీకటి లయమైపోయింది. హల్లెలూయా. ఆయన ముఖ కాంతి ఒక్కసారి మన మీద తగిలితే చాలు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. మంచిది. ఒక వాక్యాన్ని పూట ధ్యానించుకుంటాం. యెషయా గ్రంథము 26వ అధ్యాయము మొదటి 2 వాక్యం
వాక్యాన్ని చదివేవాళ్ళు, వాక్యాన్ని ధ్యానించేవాళ్ళు, అలాగనే వాక్యాన్ని రాసేవారు క్రమంగా వాక్యాన్ని రాయాలి. కొందరు యేషయ్యా 26:1 పాయింట్ని వరకు రాసుకుంటారు. నేను అంటాను, రాయుటకు అవసరం లేదు. ఎందుకు? బైబిల్లో ఉంది. హల్లెలూయా. ఆ నంబర్ని వరకు రాయటం ముఖ్యం కాదు. హల్లెలూయా. దాంట్లో ఉండి దేవుడు చెప్పే సత్యముని రాసుకోవాలి. హల్లెలూయా. ఆ వాక్య ప్రత్యక్షతని రాసుకోవాలి. ఆ వాక్య క్రమాన్ని, ఆ ఆత్మీయ సత్యాన్ని, దానిని మనం రాసుకునేటప్పుడే మన ఇంట్లో వెళ్ళి దానిని చూసి అర్థం చేసుకొని ప్రార్థించుటకు ఉపయోగంగా ఉంటాయి. హల్లెలూయా. కనుక ఏదో ఆ పాయింట్ వరకు కాదండి, ఆ నెంబర్ వరకు కాదు, ప్రతి అక్షరానికి ఆత్మిక అర్థము చెప్పబడుతుంది. చూసారా? దానిని రాసి పెట్టుకోండి. ఆ ముఖ్యమైన సత్యాన్ని, ప్రత్యక్షతని రాసి పెట్టుకోండి. ఆ వాక్యమే ఆ వారమంతా మనని నడిపించేది. ఆ వాక్యమే మనని ఆ వారమంతా బ్రతికింప చేసేది. ఆ వాక్యమే మనము పడిపోకుండా దేవుడు మనని లేవనెత్తేది. హల్లెలూయా. చదువుతాం. యెషయా గ్రంథము 26 అధ్యాయము మొదటి 2 వాక్యము వినాలి. ఆ దినమున యూదా దేశము జనులు ఈ కీర్తనను పాడుదురు. బలమైన పట్టణము ఒకటి మనకున్నది, తక్షణము రక్షణము. ఆ బలమైన పట్టణానికి రక్షణ ప్రాకారముగాను ఆయన నియమించి ఉన్నాడు. సత్యమును ఆచరించు జనము, నీతి గల జనము ఆ బలమైన పట్టణములో ప్రవేశించినట్లు ద్వారములను తెరువుడి. యేసయ్యకి స్తోత్రం చెల్లిస్తాం. ఆయన జీవవాక్యానికి స్తోత్రం చెల్లిస్తాం. హల్లెలూయా. మన చదివిన వాక్య భాగము, ఆ కాలమున యూదా జనులు ఒక కీర్తన పాడారు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఎన్నో కీర్తనలు ఉంది, ఎన్నో పాటలు ఉంది. ఆసా రాసిన కీర్తనలు, సొలొమోను రాసిన కీర్తనలు, ఆబకుకు రాసిన పాటలు, మోషే పాడిన పాటలు, భక్తుడు దావీదు పాడిన కీర్తనలు, ఇలా పాత నిబంధనలో కొత్త నిబంధనలో భక్తులు పాడిన ఎన్నో కీర్తనలు రాయబడి ఉంది. హల్లెలూయా. ఆయా సందర్భంలో పరిశుద్ధాత్మ ప్రేరేపణలో ఆ కీర్తనని వారు పాడారు. హల్లెలూయా. బంధకంలో ఉన్న వేళలో దావీదు విడుదలని గురించి కీర్తన పాడుతున్నాడు. హల్లెలూయా. ఆబకుకు కీర్తన పాడేటప్పుడు నాకు ఏది లేకపోయినా, హల్లెలూయా, నేను దేవుని యందు సంతోషంగా ఉంటాను అని కీర్తన పాడుతున్నాడు. హల్లెలూయా. ఒక్కొక్క భక్తులు ఆ పరిస్థితిలో దేవుని ఆత్మలో ప్రేరేపింపబడిన వారుగా కీర్తనలో పాడారు. హల్లెలూయా. అలాగనే ఆ దినమున యూదా జనము, యూదా దేశస్థులు ఒక కీర్తన పాడుతున్నారంట. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే దేవుణ్ణి పాడుట మన జీవితంలో గొప్ప ఆశీర్వాదము. ఆరాధన చేయుట మన జీవితంలో గొప్ప ఆశీర్వాదము. సంఘములో పాటలు పాడాలి, సంఘములో ఆరాధన చెయ్యాలి, సంఘంలో దేవుణ్ణి స్తుతించాలి, సంఘంలో చప్పట్లతో మనని అప్పగించి దేవుణ్ణి మహిమపరచుట, అది మన జీవితానికి గొప్ప ఆశీర్వాదం. అందుకే సంఘములో ఆరాధన అని ఒక నియమం ఉంది. అది బైబిల్ మనకి నేర్పించే సత్యము. దేవుని పిల్లలు ఆరాధించాలి. హల్లెలూయా.
ఈ ఆరాధన మనని దేవుణ్ణి అనుభవించుటకు, దేవుని స్వరము వినుటకు, దేవుని విడుదలని పొందుటకు మన జీవితంలో ఆత్మ దేవుడు సహాయము చేస్తున్నాడు. కనుక సంఘములో ప్రతి ఒక్కరు దేవుణ్ణి కీర్తించి ఆరాధించే కృపని దేవుడు నిండుగా దయచేయునుగాక. మన నాలిక ఎల్లప్పుడూ యేసయ్యని స్తుతించునుగాక. మన హృదయము ఎల్లప్పుడూ యేసయ్యని స్తుతించునుగాక. మన ఇల్లు స్తుతి ఇల్లుగా మారునుగాక. హల్లెలూయా. మన పిల్లలు సంఘములో ఆరాధన నడిపించే కృపతో నింపబడునుగాక. హల్లెలూయా. వాక్యాన్ని చదివేటప్పుడు, ఆ అక్షరాన్ని మనం చూసేటప్పుడు, నేను, నా కుటుంబం, నా పిల్లలు, నా సంఘము దేవా అలా మారాలని చిన్న ప్రార్థన చేయండి. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేయండి. నా దేవుడు అలాగనే కృపతో నింపుతాడు. హల్లెలూయా. ఇక్కడ యూదా దేశస్థులు ఒక పాటలు పాడుతున్నారు, ఒక కీర్తన పాడుతున్నారు. ఈ కీర్తనలో నిరీక్షణ కనబడుతుంది. ఈ కీర్తనలో ఒక సంతోషము కనబడుతుంది. ఈ కీర్తనలో వారు భవిష్యాన్ని తలంచుకొని పాడుతున్నారు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోనే అత్యధికముగా దాడి చేయబడిన ప్రజలు యూదా ప్రజలే. హల్లెలూయా. అత్యధికంగా పోరాటానికి గురి అయిన ప్రజలు యూదా ప్రజలే. బానిసత్వానికి గురి అయిన వారు, శత్రు చేతులు చిక్కుకున్న వారు, అపాయము, ఎన్నో యుద్ధము, ఎన్నో ఆటంకము, ఎన్నో అనుభవాలు వారి జీవితంలో కనబడినట్టు లేఖనంలో చూస్తున్నాం. హల్లెలూయా. ఒక్కొక్క కాలంలో వారికి విరోధంగా శత్రువులు లేచారు. ఒక్కొక్క కాలంలో వారికి విరోధంగా రాజులు లేచారు. వారు దేశానికి విరోధంగా, వారి ఆత్మీయ జీవితానికి విరోధంగా, వారు మందిరానికి విరోధంగా, వారు జీవితానికి విరోధంగా, వారు ఆశీర్వాదానికి విరోధంగా, ఈ ప్రారంభంలో నుండి ఏందండి, ఇజ్రాయేల్ జనులకి విరోధంగా, యూదా జనులకి విరోధంగా, దేవుని పిల్లలకు విరోధంగా ఎన్నో అనుభవాన్ని చూస్తున్నాం. వాటన్నిటిని వారు దాటి దేవుని దయ వలన వారు ముందు సాగారు. ఎందుకు? ఇన్ని యుద్ధము వారికి విరోధంగా, ఇన్ని పోరాటం వారికి విరోధంగా, ఇన్ని శత్రువులు వారికి విరోధంగా, ఇన్ని బానిసత్వం వారి జీవితంలో, ఇన్ని నష్టము వారి జీవితంలో, ఇన్ని విధమైన అనుభవాలు. 430 సంవత్సర బానిసత్వం, 70 సంవత్సర బానిసత్వం, ఆయా సమయములో న్యాయాధిపతి కాలంలో శత్రు చేతికి అప్పగించే అనుభవం. ఎన్ని అనుభవాలు వారి జీవితంలో వచ్చినా నేటి వరకు వారు నశించబడకుండా, నేటి వరకు వారు కూలిపోకుండా, ఇయాల కూడా ఇజ్రాయేలు ప్రజలు జీవించుటకు కారణము వారి మీద ఉన్న దేవుని కృప. హల్లెలూయా. వారితో దేవుడు చేసిన నిబంధన. ఇంకా ఇజ్రాయేలుకు విరోధంగా ఎన్ని యుద్ధం వచ్చినా వారికి ఏది కూడా అవ్వదు. ఎందుకు తెలుసా? దేవుని వాగ్దానం ఆ దేశం మీద, ఆ ప్రజల మీద ఉంది. దేవుని నిబంధన ఆ దేశం మీద, ఆ పట్టణం మీద, ఆ ప్రజల మీద ఉంది. నా యేసయ్య అంచె దినములో అదే పట్టణంలో వచ్చి పరిపాలన చేయబోతున్నాడు. హల్లెలూయా. మన యేసయ్య ఆ పట్టణంలో నుండి కడవరి దినంలో పరిపాలన చేయబోతున్నాడు. కనుక ఆ పట్టణానికి, దేశానికి ఏది కూడా జరగదు. ఆమేన్ చెప్పండి. అది ఎంత మాత్రం నిజమో మనము కూడా అంత నిజమే. హల్లెలూయా. మన మీద కూడా ఆయన నిబంధన ఉంది. మనము కూడా ఆయన వలన ఏర్పరచబడిన ప్రజలు కనుక మనకు విరోధంగా ఎన్ని పోరాటము, ఇబ్బందులు, యుద్ధము, ఆటంకము, అవమానము, కన్నీటి, వ్యాధి, విరోధము, పడిపోయే కార్యము, నష్టము కలిగిన మనము పడిపోము, మనము కూలిపోము. ఎందుకంటే మన శిరస్సు మీద యేసయ్య కల్వారిలో చేయబడిన నిబంధన ఉంది. మనము నిబంధన ప్రజలు.
నా యేసయ్య తన రక్తము ద్వారా మనతో నిబంధన చేశాడు. మనము సంఘముగా ఉన్నాము, మనము విమోచించబడిన వారుగా ఉన్నాము. ఏదో మూలలుంటి ఎవరో ఒకళ్ళు ఆమేన్ హల్లెలూయా అంటున్నారు. హల్లెలూయా. నాకు అనిపిస్తుంది దీనిక ఇంత బలంగా నేను చెప్పాలి. హల్లెలూయా. ఆ ప్రజలు ఎంత ప్రత్యేకమైన వారో మనము కూడా వారు కంటే తక్కువమైన వారు కాదు. హల్లెలూయా. మన మీద కూడా ఆయన నిబంధన ఉంది. మనము కూడా ఆయన ఏర్పాట్లో ఉన్నాము. మనము కూడా ఆయన సొత్తుగా ఉన్నాము. మనము కూడా ఆయన పిల్లలై ఉన్నాము. అప్పవాది ఆటంకపరుస్తాడు. అప్పవాది మన మీద జయము పొందలేడు. అప్పవాడు అడ్డగిస్తాడు. అప్పవాది మన ఆశీర్వాదాన్ని ముయ్యలేడు. కనుక మనము కూడా ఆయనని ఎల్లప్పుడూ స్తుతించుముగాక. హల్లెలూయా. ఈ ప్రజలకి ఒక గొప్ప సంతోషం, భవిష్యాన్ని గురించిన ఒక నిరీక్షణ. ఆ నిరీక్షణలో వారు పాడిన పాట ఏమిటి? మనకి చెప్పాలి ఆ మాట. బలమైన ఒక పట్టణం ఉంది. ఎవరికంట? మనకి ఒక బలమైన పట్టణం ఉంది. ఆ పట్టణానికి ద్వారము ఏమిటంట? రక్షణ. దానికి ప్రాకారం. ఏ మాట చెప్పాలి? ఆ పట్టణములో ప్రవేశించాలంటే ఆ పట్టణానికి ద్వారము ఏమిటంట? అందరు చెప్పండి, ఏమిటి? రక్షణ. ఆ పట్టణానికి ప్రాకారము మానవుల బలము కాదు. ఆ పట్టణానికి ప్రాకారము మనుషులు తెలివి కాదు. ఆ పట్టణానికి ప్రాకారము ఏందండి? ఈ ప్రపంచంలో కనబడే బలమైన వస్తు కాదు. హల్లెలూయా. గత దినములు నేను సేవకి ఢిల్లీ పట్టణానికి వెళ్ళానుగా. సేవ అన్నీ అయిపోయింది, ఇంకా అన్ని రెడీ చేస్తున్నా. మాతో వచ్చిన వాళ్ళు అంటున్నారు, ఇంత దూరం వచ్చేసాం, ఆ ఢిల్లీ గేటుని చూసేస్తాము అని అంటున్నారు. నేను నాతో ఉన్న ఆత్మీయ సేవకులు అన్నారు, అదన్నీ వద్దయ్యా, సేవకి వచ్చాము, సేవ అయిపోయింది, వెళ్ళిపోవాలి అన్నాము. కానీ వాళ్ళు అంటున్నారు, అయ్యా మళ్ళీ మేము మా ఇంటికి చేరిన తర్వాత మా ఇంటి వారు అడుగుతారయ్యా, అక్కడ ఏం చూశారు? కనీసం మేము ఢిల్లీకి వెళ్ళి వచ్చామని గుర్తింపు కొరకు అక్కడ తీసుకొని వెళ్ళండి అన్నారు. ఇక వాళ్ళు బలవంతం మీద వెళ్ళాం. సరే, గేట్ ఆఫ్ ఇండియా అంటున్నారుగా, సరే వాళ్ళని తీసుకొని వెళ్తే ఏం లేదండి. హల్లెలూయా. అక్కడ విషయం ఏం లేదు, పబ్లిక్ ఏం లేదు. ఏదో స్కూల్ పిల్లలు వస్తారు, ఏదో కొందరు మనుషులు కనబడతారు, కానీ విశేషం ఏం లేదు. హల్లెలూయా. దానిని ఇండియా గేట్ అంటున్నారు. కానీ మనకి చెప్పే మాట, మనకు కూడా ఒక నగరం ఉంది. హల్లెలూయా. దానికి మనుషుల వలన చేయబడిన ప్రాకారము లేదు. అది మనుషుల తెలివి వలన కట్టబడిన ప్రాకారము లేదు. మనుషులు వస్తు వలన కట్టబడిన ప్రాకారం లేదు. మన కొరకు దేవుడు కట్టిన నగరానికి రక్షణే ప్రాకారము. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. కనుక ఆ నగరము, మన నిరీక్షణ ఏమిటంటే ఆ బలమైన నగరము. హల్లెలూయా. ఇబ్రీ పత్రిక 13వ అధ్యాయము 14వ వాక్యాన్ని చదవండి. ఇబ్రీకి రాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ వాక్యము. నిలవరమైన ఇక్కడ లేదు, కానీ ఆ ఎదురు చూచు. ఎంతమంది అండి యేసే రాకడని ఎదురు చూస్తున్నారు? ఎంతమంది అండి పరలోకాన్ని దృష్టిలో పెట్టుకొని జీవిస్తున్నారు? ఎంతమంది అండి నా దేవుడు నా కొరకు ఒక పట్టణాన్ని సిద్ధపరచాడని విశ్వాసము కలిగి జీవిస్తున్నారు? నాకు తెలుసు మీరు ఆమేన్ చెప్పారు. ఏందయ్యా, ఇప్పుడే మేము పని మొదలు పెట్టాము, ఇప్పుడే పునాది వేసాము,
ఇప్పుడే బిడ్డని ఆ కాలేజీలో చేర్చాలని మాట్లాడుతున్నాం. మీరు ఇప్పుడే రాకడని గురించి మాట్లాడుతున్నారు, అక్కడ వెళ్ళిపోయే విషయాన్ని గురించి మాట్లాడుతున్నారు. ఏందయ్య గారు? హల్లెలూయా. చాలా మంది యేసయ్య రావుట ఇష్టం లేదు. చాలా మందికి రాకడ అంటేనే భయం. హల్లెలూయా. కానీ ఆది సంఘస్థులు, అపోస్తుల కాల సంఘస్థులు ఉపద్రవము, నిందలు, అవమానము, వేదన, యేసయ్య కొరకు రక్త సాక్షి, ఇల్లు లేదు, పిల్లలు చనిపోతున్నారు, సేవకులు చంపబడుతున్నారు, సంఘము తగలకొట్టు పెట్టబడుతుంది. ఇంత ఉపద్రవము, పోరాటము, నిందల మధ్యలో కూడా ఆది సంఘస్థులు హల్లెలూయా రాకడని ఎదురు చూసి జీవించారు. మారానాదా అని చెప్పి వారు జీవించారు. హల్లెలూయా. మారానాదా అంటే ప్రభువా త్వరగా రాండయ్యా. హల్లెలూయా. ఆ పట్టణాన్ని ఎదురు చూసి జీవించారంట. పరలోకాన్ని మనసులో పెట్టుకొని జీవించారంట. ఈ భూమిలో మన ఎంత ధనము ఉన్నా, ఎంత ఆశీర్వాదం ఉన్నా, ఎంత మంచి స్థాయిలో మనం ఎదిగినా రాకడని మనస్సులో గుర్తులు పెట్టుకొని మన జీవించుముగాక. హల్లెలూయా. సేవకుడు ఇక్కడ రాస్తున్నాడు, ఈ పట్టణము మనం నివసించేది, ఇది మన పట్టణము కాదు, ఇది శాశ్వతమైనది కాదు, ఇది కొన్ని కాలం జీవిస్తాం. మన కొరకు ఒక పట్టణము సిద్ధపరచబడి ఉంది. హల్లెలూయా. ఆ పట్టణానికి ఇప్పుడు మనం ప్రవేశించాలి. ఆమేన్ చెప్పండి. ఆ పట్టణానికి ప్రాకారం ఏమిటంట? రక్షణ. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది రక్షించబడ్డారు? మరలా ఎంతమంది రక్షించబడ్డారు? ఎంతమంది పాప క్షమాపణ పొందారు? ఎంతమంది యేసయ్యని రక్షకుడిగా అంగీకరించారు? ఎంతమంది యేసయ్యని ఆరాధిస్తున్నారు? అంటే మన అందరూ రక్షించబడ్డాం. హల్లెలూయా. యేసయ్యని సొంత రక్షకుడిగా అంగీకరించాం. మంచిది. ఒక వాక్యాన్ని నేను మీకు గుర్తు చేస్తాను. బైబిల్ రాయబడింది, రక్షించబడిన వారు, మారు మనసు పొందిన వారు మారు మనసుకి తగిన ఫలితముని ఫలించుడి అని ఒక వాక్యం ఉంది. ఆమేన్ చెప్పరే? మారు మనసు పొందిన నేను ఆ మారు మనసుకి తగిన ప్రతిఫలముని నేను ఫలించాలి. హల్లెలూయా. నేను రక్షించబడ్డాను, స్వభావం మారిందా? నేను యేసయ్యని ఆరాధిస్తున్నాను, ప్రవక్తనలు మారిందా? నేను సంఘానికి వెళ్తున్నాను, నీ అలవాటు మారిందా? నేను వాక్యాన్ని చదువుతున్నాను, వాక్యం వింటున్నాను, యేసయ్య బిడ్డగా ఉన్నాను, కానీ నీ అనుభవాలు మారిందా? యేసయ్య దగ్గర వచ్చే మునుపు, రక్షించబడే మునుపు, బాప్తిస్మ పొందే మునుపు, సంఘంలో అడుగు పెట్టే మునుపు నువ్వు ఎలా పాపంలో ఉన్నావో, ఇప్పుడు రక్షించబడిన తర్వాత అది నీకు దూరం అయిందా? పాపానికి మనని దూరం చేసుకున్నామా? చెడ్డ కార్యానికి మనని దూరం చేసుకున్నావా? వ్యర్థమైన మాటకి మనని దూరం చేసుకున్నామా? మన నడకని మనం సరి చేసుకున్నామా? మన అలవాటు దేవునికి ఇష్టమైన కార్యమును చేసేవారుగా ఉన్నామా? రక్షించబడ్డాం, దేవునికి మహిమ కలుగునుగాక. కానీ రక్షణానికి తగిన ఫలితంని దేవుడు ఎదురు చూస్తున్నాడు. చెట్టు వస్తే సరిపోదండి, చెట్టులో కాయ రావాలిగా. హల్లెలూయా. చెట్టు పెద్దగా ఉంది, ఎవరికి ఉపయోగం? 25 సంవత్సరం నుంచి సంఘానికి వస్తున్నాను, ఎవరికి ఉపయోగం? నాకు 100 పాటలు తెలుసు, ఎవరికి ఉపయోగం? చెట్టు పెద్దదిగా అయింది, కాయలేదు.
ఒకరోజు యేసయ్య మిక్కిలిగా ఆకలి కలిగిన వాడుగా ఆ మార్గంలో వెళ్ళగా ఒక అంజూరు చెట్టు కనబడుతుంది. ఈ చెట్టు పచ్చని ఆకుతో నిండి ఉంది. యేసయ్య అనుకున్నాడు, ఈ చెట్టులో ఏదైనా ఫలం ఉంటాయి, నా ఆకలిని ఈ చెట్టు తీర్చిద్ది అని దగ్గర వెళ్ళగా ఆకుతో నిండి ఉన్న అంజూరు చెట్టులో ఫలము లేదు. చెట్టు ఎదిగింది, చెట్టు కొమ్మ ఉంది, చెట్టులో పచ్చని ఆకు ఉంది, చెట్టు బాగానే ఉంది, ఫలము లేదు. రక్షించబడ్డారు, సంఘానికి వస్తున్నారు, ఇంకను అబద్ధం మారలేదు, ఇంకను సనుగుట మారలేదు, ఇంకను పాత అలవాటు మారలేదు. అందుకే ఆయన ఆశీర్వాదాన్ని మనము అనుభవించలేకపోతున్నాం. ఆ బలమైన పట్టణానికి రక్షణ ప్రాకారము. ఈ రక్షణ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే రాబోయే తీర్పుకి ఎవ్వరు తప్పించలేరండి. మనని రక్షించుటకు ఆయన ఈ భూమి మీద వచ్చాడు. మనని రక్షించుటకు ఆయన సిలువలో కొట్టబడ్డాడు. మనని రక్షించుటకు ఆయన రక్తము కార్చాడు. మనము రక్షించబడుటకు మన వ్యాధిని ఆయన తన మీద మోసుకున్నాడు. మనం రక్షించబడాలని మన శాపాన్ని ఆయన తన మీద తీసుకున్నాడు. మనము రక్షించబడాలని మన కొరకు ఆయన మరణాన్ని రుచి చూశాడు. మనము రక్షించబడాలని, విమోచించబడాలని, దేవుని పిల్లలుగా మారాలని, ఇంకా నేను పాపం చెయ్యకూడదని, ఇంకా లోకముతో నాకు ఐక్యత ఉండకూడదని, పరిశుద్ధుడిగా ఉండాలని, నీతిమంతుడిగా ఉండాలని, సాక్ష్యం కలిగి నేను ఉండాలని, దేవుని పిల్లలుగా ఆయనకి సాక్షిగా నేను బ్రతకాలని నా కొరకు ముళ్ళు కిరీటాన్ని అనుభవించాడు. నా కొరకు నలుగ కొట్టబడ్డాడు. నేను రక్షించబడుటకు, నేను విశ్వాసి అని చెప్పుకొనుట గొప్పతనము కాదు. నేను 25 సంవత్సరం నుంచి సంఘానికి వస్తున్నానని చెప్పేది కాదు గొప్పతనం. ఈ సంఘము మొదటి నుంచి నేను విశ్వాసి అండి చెప్పే విషయంలో దేవునికైనా సరే వేరే ఎవరికైనా ఉపయోగం లేదు. ఎంతవరకు దేవునికి నువ్వు ఆత్మీయ ఫలముని ఫలించావు, నీ వలన దేవుడు ఎంత మహిమ పొందాడు, నీ వలన దేవుడు ఎంత మహిమ పొందాడు. నీ వలన దేవుడు దుఃఖపడుతున్నాడా? నీవు పొందిన రక్షణ వలన దేవుడు దుఃఖపడుతున్నాడా? నీవు పొందిన రక్షణ వలన దేవుడు మహిమ పడుతున్నాడా? ఆ బలమైన పట్టణానికి ప్రాకారము రక్షణ. రక్షణ భయముతో వణుకుతో మీ రక్షణని కాపాడుకోండి అని అపోస్తలుడైన పౌలయ్య గారు రాస్తున్నారు. ఆత్మీయ జీవితానికి పునాది రక్షణ అండి. మార మనసు. ఒకప్పుడు నా మనసు లోకముతో, పాపంతో, వ్యర్థమైన కార్యం మీద యేసు రక్తము నన్ను కడిగి శుద్ధిని చేసిన తర్వాత నా మనసు పరిశుద్ధత మీద, యథార్థత మీద, వాక్యం మీద, మంచి కార్యం మీదగా నా మనసు ఉండాలి. ఆమేన్ చెప్పండి. ఈ ఉదయము పరిశుద్ధ ఆత్మదేవుడు మనకి చెప్పే ఒక ఆలోచన, నా కుమారుడా, నా కుమార్తె, నీ రక్షణని కాపాడుకో. నీవు పొందిన రక్షణ విషయంలో జాగ్రత్త పడు. ఒక రక్షణలో మనము సరిగా లేకపోతే ఆశీర్వాదం ఆటంకం అయిపోయిందండి. మేలు మనం పొందలేము, దేవుణ్ణి అనుభవించలేము, దేవుని నడిపింపుని మనం చూడలేము. చాలా మంది రక్షణని పోగొట్టుకున్నారు. చాలా మంది పండగ క్రైస్తవులుగా ఉన్నారు. చాలా మంది నామకర్త క్రైస్తవులుగా ఉన్నారు. చాలా మంది అవసరానికి దేవుణ్ణి వెతికేవారుగా ఉన్నారు. చాలా మంది ఇబ్బంది వస్తేనే సంఘము, బాధలు వస్తేనే సేవకులు. అందుకే ఆత్మీయతలో దేవుని కార్యముని చూడలేకపోతున్నాం. ఈ ఉదయము పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చిన రక్షణని మరలా స్థిరపరచునుగాక. అలే మార మనసుకు తగిన ఫలితంని ఫలించే వరకు దేవుడు మనని బలపరచునుగాక.
నా స్వభావం ఆత్మికగా మారును గాక, నా నడవడికి ఆత్మికంగా మారును గాక, నా ప్రవక్తన వాక్యానుసారంగా ఉండును గాక, నా జీవితం దేవునికి మహిమని ఇచ్చేదిగా ఉండును గాక. ఆ బలమైన పట్టణానికి నా రక్షణ ప్రాకారం. పిల్లలకి సంఘము తెలిసిపోయింది. హల్లెలూయా. చాలా పిల్లలు బాప్తిస్మ పొందకుండా ఉండటానికి తల్లిదండ్రి కారణం. అమ్మా, దేవుణ్ణి నమ్ముకున్నారమ్మా, పిల్లల్ని ఆత్మీయతలు నడిపించండి, బాప్తిస్మ అనుభవానికి నడిపించండి. తీసుకుంటారయ్యా, తీసుకుంటారు. ఎప్పుడు పెళ్లి సంబంధం కుదిరితే. హల్లెలూయా. చాలా మంది ఈ పెళ్లి కుదిరిన తర్వాత బాప్తిస్మాకి వస్తున్నారు చూడండి. హల్లెలూయా. ఇది ఆత్మీయత కాదు. నీ పిల్లలు రక్షించబడుటకు, నీ పిల్లలు దేవుడిలో బలపడుటకు నీవే ఆటంకము, నీవే ఆటంకము. హల్లెలూయా. పిల్లల్ని సంఘానికి పంపించండి. అయ్యా చిన్న పని అయ్యా, అందుకే పంపించానయ్యా, అందుకే మేము వచ్చాము. నువ్వు ఇక్కడ వచ్చావు, కానీ బలమైన పట్టణానికి నీ పిల్లలు రాలేరుగా, ఈ మాటని దేవుడు వినలేడుగా. చిన్న లాభము కొరకు నీ పిల్లలు రక్షణని తల్లిదండ్రి ఆటంకపరుస్తున్నావు. చిన్న పని, చిన్న వ్యాపారం, చిన్న లాభం, చిన్న చిన్న కార్యము కొరకు నీ పిల్లలు సంఘానికి రావటం నువ్వు ఆపుతున్నావు. దేవుణ్ణి తెలుసుకునే విషయంలో నువ్వు ఆపుతున్నావు. సత్యాన్ని తెలుసుకునే విషయంలో ఆపుతున్నావు. ఒక్కరోజు నీ పిల్లల విషయంలో దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. హల్లెలూయా. ఏ పని నిమిత్తము నీ పిల్లలు రక్షణ పొందుటకు నువ్వు ఆటంకపరిచావో, ఏ డబ్బుల నిమిత్తము, ఏ బయట కార్యం నిమిత్తము నీ పిల్లలు సంఘానికి వచ్చే విషయము, రక్షించబడే విషయము, దేవునికి అప్పగించే విషయాన్ని నువ్వు ఆపావో, ఒక్కరోజు దాని నిమిత్తమే నువ్వు ఏడుస్తావు. దీని వలన నా పిల్లల్ని రక్షణలో పోగొట్టుకున్నావని ఏడుస్తారు. బైబిల్లో రాయబడింది, ఇది రక్షణ దినము, ఇదే అనుకూలమైన సమయము. నీ పిల్లలు దేవుళ్ళు రావుటకు, నీ పిల్లలు రక్షించబడుటకు ఎవ్వరు కూడా ఆటంకంగా ఉండకూడదండి. కడవరి దినములో ఉన్నాం. ఆ బలమైన పట్టణానికి, ఆ నిత్య రాజ్యానికి నేను వెళ్ళుటకు మొదటి అనుభవము రక్షణ. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. రెండో వాక్యం చదువుతారా? ప్రార్థన చేస్తాం. సత్యమును ఆచరించు నీతి గల జనము ప్రవేశించినట్లు ఆ ద్వారము తెరవబడింది. ఆమేన్ చెప్పండి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఈ రెండో వాక్యములో ఆ బలమైన నగరంలో ఎవరు ప్రవేశిస్తారంట? సత్యముని ఆచరించేవారు. రెండోది, నీతి గల జనులు ప్రవేశించినట్లు ద్వారము తెరవండి అని నా దేవుడు ఆ దినము దూతలకు ఆజ్ఞనిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. నమ్మకము బల దాసుడా, తండ్రి సంతోషంలో ప్రవేశించు. ఆ రోజు వినబడేది. హల్లెలూయా. ఆ నగరానికి వెళ్ళే అర్హతని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. సత్యముని ఆచరించేవారు, సత్యముని వినేవారు. కొందరు బైబిల్ కొత్తగా ఉంటాయండి, సంవత్సరము గడిచినా కూడా కొత్తగా ఉంటాయి. హల్లెలూయా. దాని అర్థము వారు బైబిల్ని అస్సలు ముట్టుకోలేదు అని అర్థం.
హల్లెలూయా. కొందరు బైబిల్ని చూడండి, ఆ కీర్తన భాగం మొత్తం చాలా పాతది కనబడింది. అంటే జీవితం అంతా వారు చదివేది కీర్తనే. హల్లెలూయా. కొందరు ఆదివారం జిప్పు తీస్తారు, ఆదివారం జిప్పు వేసేస్తారు. హల్లెలూయా, అయిపోయింది. కొందరు నమ్మకం ఏం తెలుసా, ఈ పిన్, ఈ క్లిప్, ఆ రిసిప్ట్, ఇదన్నీ పెట్టే స్థలం ఏమిటండి? బైబిల్. హల్లెలూయా. అంటే వాళ్ళ నమ్మకం దేవుని వాక్యం కాదా, ఎవరు తీసుకోరులే. పిన్ పెడతానికి, క్లిప్ పెడతానికి, స్లిప్ పెడతానికి, ఏదో పేపర్స్ పెడతానికి బైబిల్. యేసయ్య అన్నారుగా, నా తండ్రి ఇంట్లో అనేక నివాస స్థలం ఉంది, అలా లేకపోతే నేను మీకు చెప్పేవాడు. నేను వెళ్ళి మీ కొరకు ఒక స్థలముని సిద్ధపరిచి నేను మరలా వచ్చి నేను ఉన్న స్థలంలో మీరు కూడా ఉన్నట్టు నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. హల్లెలూయా. ఆ యేసయ్య చెప్పిన ఆ స్థలమే బలమైన పట్టణము. ఆ బలమైన పట్టణానికి నా యేసయ్య త్వరలో నన్ను తీసుకొని వెళ్తానికి రాబోతున్నాడు. మధ్య ఆకాశంలో రాబోతున్నాడు. నేను నీతి గల జనముగా కనబడాలి, సత్యంని కైగొనే జనముగా కనబడాలి. తాడుని నమ్మేవారుగా, బొమ్మల్ని నమ్మేవారుగా, నూనెని నమ్మేవారుగా, రుమాలుని నమ్మేవారుగా. హల్లెలూయా. ఇది కాదు ఆత్మీయత. నీతి గల జనముగా, సత్యముని ఎత్తు పెట్టుకొని జీవించే జనముగా. హల్లెలూయా. వారి కొరకు ద్వారము చెప్పండి తెరువుడి. వారి కొరకు. ఎవరి కొరకు చెప్పాలి? ఎవరి కొరకు అండి ద్వారము తెరవమంటున్నాడు? సత్యముని అనుసరించేవాడు, నీతిని అనుసరించేవాడు కొరకు ద్వారముని తెరవండి. నేను ప్రసంగం చేస్తా ఉన్నప్పుడు నిద్రపోయేవాడి కొరకు తెరవద్దు. హల్లెలూయా. నీతి గల జనముల కొరకు తెరవండి. హల్లెలూయా. ఏవండి, మన జీవితానికి ఆధారము, మన ఆత్మిక జీవితానికి పునాది కేవలము దేవుని వాక్యమే, సత్యమే. హల్లెలూయా. వాక్యాన్ని ప్రేమించండి. కొంత తగ్గిస్తారా? వాక్యాన్ని చదవండి. హల్లెలూయా. సత్యాన్ని అనుసరించేవారు మీలో ఎంతమంది అండి వాక్యాన్ని ప్రేమించేవారు? వినిన వాక్యాన్ని ఆ వారంలో ధ్యానించేవారు ఎంతమంది అండి? ఈరోజు దేవా మీరు మాతో మాట్లాడారయ్యా, ఈ వాక్యానుసారంగా నేను ఉంటానయ్యా అని దేవుడితో ఐక్యత పడేవారు ఎంతమంది అండి? ఈ అనుభవం లేకపోతే నేను సత్యాన్ని అనుసరించట్లేదనేగా అర్థము. బైబిల్ని చేతిలో తీసుకొని వచ్చేది క్రైస్తవం అంటారా? ఈ బైబిల్లో ఉన్న వాక్యాన్ని నా జీవితంలో అప్లై చేసేదేగా క్రైస్తవం. ఈ వాక్యము నా అనుభవంగా మారాలని ఆశించేవాదేగా క్రైస్తవము, ఆత్మీయత. హల్లెలూయా. ఈరోజు వాక్యం మీద ఎక్కువ ఆసక్తి లేకపోతుంది. హల్లెలూయా. వాక్యములో చదివి అద్భుతం పొందండి. హల్లెలూయా. మనుషుల మీద నమ్మకం ఉంచవద్దు, సత్యం మీద మన మనసు ఉండును గాక. హల్లెలూయా. హల్లెలూయా. సత్యమును అనుసరించేవారు కొరకు ద్వారము తెరవండి. ఈ వాక్యాన్ని ప్రేమించండి. ఈ భూమిలో చాలా మంది సత్యంని అనుసరించలేదు గనుక తప్పిపోయారు ఆత్మీయతలో. సత్యం
సత్యములో నిలబడలేదు గనుక సమర్పణలో కూలిపోయారు. సత్యముని అనుసరించలేదు గనుక దేవుని కొరకు వారు ప్రకాశించబడలేకపోయారు. మన ఆత్మీయ జీవితము, సంఘము, పరిచర్య సత్యములో కట్టబడును గాక, సత్యములో స్థిరపడును గాక. సత్యము నా జీవితానికి ప్రాకారముగా, పునాదిగా ఉండును గాక. నేను అంటాను, మీరు వాక్యాన్ని సరిగా మీరు నమ్మితే, వాక్యాన్ని సరిగా మీరు అంగీకరిస్తే, వాక్యాన్ని వదిలిపెట్టి మీరు దేని మీద కూడా మనసు ఉంచారు. హల్లెలూయా. ఈ రోజు ఏంటంటే ఆత్మీయతలో చెప్తున్నారుగా, దీని వలన మీకు మేలు కలిగితే, దాని వలన మేలు కలిగితే. లేదు. ఒక సేవకుడు అంటున్నాడు, నేను మీకు స్పెషల్ ప్రేయర్ చేయాలంటే, నాకు ఇప్పటి వరకు తెలీదు ప్రేయర్లో స్పెషల్ ఏందనేది. హల్లెలూయా. ప్రేయర్ అంతే, గంట సేపు చేయండి, అది 5 నిమిషాలు చేయండి, ఉపవాసం చేయండి. ప్రేయర్లో ఏందండి క్వాలిటీ 1, క్వాలిటీ 2, క్వాలిటీ 3. ఆ సేవకుడు చెప్తున్నాడు, నేను మీకు పర్సనల్ గా స్పెషల్ ప్రేయర్ చేయాలంటే పక్కన రిసెప్షన్ ఉంది, 10,000 కట్టి నన్ను కలవండి. హల్లెలూయా. మిమ్మల్ని వ్యక్తిగతంగా కలిసి మీకు స్పెషల్ ప్రేయర్ చేయాలంటే ఎంత కట్టాలంట? ఇది కడవరి దినం. ఇంకా చాలా ఉంది, నా దగ్గర సమయం లేదు. రెండోది, అది మనకు అనవసరం. వెళ్తున్నారు. పంజాబ్లో ఒక సేవకుడు ఉన్నాడు, ఆయనని కలవాలంటే, ఆయన మీ మీద అలా హస్తం పెట్టి ఆశీర్వదించాలంటే 25,000 కట్టాలి. హల్లెలూయా. అక్కడ లైన్లో నిలబడతారు, వెళ్తా ఉంటారు, చేయి పెడతారు, ముందు వెళ్ళిపోవాలి. దానికి ఎంత కట్టాలండి? 25,000. మళ్ళీ ఆడ వెళ్తానికి వస్తానికి ఫ్లైట్ ఛార్జీ, ట్రావెల్ ఛార్జీ, ఆడ హోటల్ ఛార్జీ, 1,00,000 తీసుకొని వెళ్ళండి. హల్లెలూయా. ఏదండి ఆత్మీయత? ఇదేనా సత్యం మనకి బోధించే అనుభవం? ఈ కడవరి దినంలో మన నేత్రము సత్యం విషయంలో తెరవబడును గాక. హల్లెలూయా. ఎవరు ప్రసంగించిన వాక్య ఆధారమును చూడాలి. నా బైబిల్లో రాయబడింది, మనం మోకరించు మునిపే మన అవసరాలను అక్కర్లు ఎరిగిన వాడు. ఏ స్థితిలో నుండి ప్రార్థించినా మన ప్రార్థనని వినేవాడుగా, జవాబిచ్చేవాడుగా. ఆయన మన తండ్రి, ఆయన మన గెస్ట్ కాదు, ఆయన మన తండ్రి. చెప్పండి హల్లెలూయా. ఆయనే స్పెషల్ అని చెప్పలేదు. ఇదేందండి కొత్తగా? ఈ మాయ కార్యానికి మనం చిక్కుకోకూడదంటే సత్యముతో మీరు జీవించుట అలవాటు పడండి. నీవు ప్రార్థించు, నీవు వాక్యం చదువు, నీవు బైబిల్ తెరవండి. పరిశుద్ధాత్మ దేవుడు వాక్య ప్రత్యక్షతను నీకు తెలియచేస్తాడు, వాక్యాన్ని నీకు నేర్పిస్తాడు. నీ సంఘంలో వాక్యంలో బలపడు. మోసం పోకుడి అని వాక్యంలో పదే పదే రాయబడిన మాట. ఆ బలమైన పట్టణము ఎవరి కొరకు తెరవబడుతుంది? సత్యముని అనుసరించేవారు. హల్లెలూయా. సత్యముని అనుసరించేవారు. చాలా మంది ఆ సత్యాన్ని అనుసరించలేదు గనుక మాయలో చిక్కుకున్నారు, చెడ్డతనంలో చిక్కుకున్నారు, లోకంలో చిక్కుకున్నారు, అన్నిటికి దూరం అయిపోయారు. హల్లెలూయా. హల్లెలూయా. వారు కొరకు దేవుడు తెరుస్తున్నాడంట. ప్రకటన 3:20 ఒక మాట రాయబడింది, చదువుతారా? ప్రకటన గ్రంథము 3:20 వాక్యము. ఇదిగో నేను తలుపు ఎద్ద నిలబడి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని ఎద్దకి వచ్చి
అతనితో నేనును, నాతో కూడా అతనును భోజనము చేయుదుము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ద్వారము దగ్గర నిలబడి తట్టుతున్నాడు. ఒక్కొక్కరిని పిలుస్తున్నాడు. చాలా మంది ఆయన స్వరాన్ని నిర్లక్ష్యం, చాలా మంది ఆయన స్వరాన్ని వినట్లేదు, చాలా మందికి ఆయన స్వరం అర్థం అవ్వట్లేదు. ఎవడైనను నా స్వరాన్ని విని తలుపు తీస్తే నేను లోపల ప్రవేశించి నేను అతని యందును అతడు నా యందును భోజనము చేస్తాము. హల్లెలూయా. ఆ బలమైన పట్టణానికి మనం వెళ్ళాలంటే సత్యమును అనుసరించే వారుగా, నీతి గల ప్రజలుగా, హల్లెలూయా, దేవునికి ద్వారమును తెరిచేవారుగా ఉండాలి. హల్లెలూయా. మీకు ఒక మాట చెప్పనా, మనము ద్వారము తెరిస్తే ఆయన కూడా తెరుస్తాడు. హల్లెలూయా. ఈ రోజు ఆయన నీ హృదయాన్ని తట్టేటప్పుడు నీవు తెరిస్తే, ఆయన నీ జీవితంలో రావుటకు అవకాశం ఇస్తే, మీ ఇంటిలో యేసు రావుటకు అవకాశం ఇస్తే, మీ వ్యాపారంలో యేసు రావుటకు అవకాశం ఇస్తే, మీ పిల్లల జీవితంలో యేసుకి అవకాశం ఇస్తే, నీవు ఆయన తట్టేటప్పుడు ద్వారము తెరిస్తే ఒక్కరోజు నీ కొరకు నా దేవుడు ద్వారముని తెరుస్తాడు. హల్లెలూయా. నీవు తెరిస్తే ఆయన తెరుస్తాడండి. చాలా సందర్భంలో దేవుడు వచ్చి తడుతున్నాడు, తెరవలేదు. తట్టి చూసి మనల్ని పిలిచి అవకాశం ఇచ్చి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. మనం దేవునికి రెస్పాన్స్ అవుతే ఆయన మనకి రెస్పాన్స్ అవుతాడు. హల్లెలూయా. భూమి అంత పాపంలో నిండి ఉంది. అందరూ వింటున్నారా? భూమి అంత పాపంలో నిండి ఉంది. ఇంచుమించి ఆ కాలంలో 1200 కోట్ల ప్రజలు. ఎంతమంది? నోవా కాలంలో 1200 కోట్ల ప్రజలు. ఇప్పుడు ఇంచుమించు ప్రపంచంలో 800 కోట్లు అంటున్నారు. నోవా కాలంలో 1200 కోట్ల ప్రజలు నివసిస్తా ఉంటే 8 మంది దేవుని కృప కింద జీవించారు. 8 మంది దేవుణ్ణి స్వరం విన్నారు. 8 మంది దేవుని కొరకు తన హృదయాన్ని తలుపుని తెరిచారు. 8 మంది దేవునికి రెస్పాన్స్ అయ్యారు. హల్లెలూయా. నేను అంటాను, మనము దేవునికి తృప్తిని కలుగజేస్తే ఆయన మనకి తృప్తిని కలుగజేస్తాడు. నోవా విషయంలో దేవునికి తృప్తి కలిగింది. నోవా విషయంలో దేవునికి మహిమ కలిగింది. నోవా విషయంలో దేవుడు ఎక్కువ ఆనందించాడు. జలప్రలయానికి తప్పించాడు, నాశనానికి తప్పించాడు, పాపానికి తప్పించాడు, నూతనమైన జీవితానికి తీసుకుని వచ్చాడు. ఆయనతో నిబంధన చేశాడు, ఆయనని వర్ధిల్ల చేశాడు, ఆయన పిల్లల్ని వర్ధిల్ల చేశాడు, ఆయనతో నిబంధన చేశాడు, ఆయన బలులను దేవుడు అంగీకరించాడు, ఆయనతో దేవుడు నడిచాడు. కారణం, దేవుడు నోవా అని పిలిస్తే నోవా తలుపు తెరిచాడు. చిత్తము ప్రభువా, మీరు చెప్పేనట్టు నేను ఓడ కడతానయ్యా, మీరు చెప్పేనట్టు జంతువులు లోపల తీసుకుంటానయ్యా, మీరు చెప్పేనట్టు ఒక్క కిటికీ నేను పెడతానయ్యా, మీరు చెప్పేనట్టే నేను చేస్తానయ్యా. దేవుని మాటకి నోవా తలుపు తీశాడు, రెస్పాన్స్ అయ్యాడు. నా దేవుడు నోవా విషయంలో కూడా అలాగనే చేశాడు. మన విషయంలో దేవుడు తృప్తి పొందితే, మన విషయంలో దేవునికి మహిమ కలిగితే, మన విషయంలో దేవుడు ఏందండి హృదయంలో సమాధానాన్ని అనుభవిస్తే మనను కూడా అటువంటి సమాధానముతో నిలబెట్టుకుంటాడు. చివరి మాట నేను చెప్తాను, ఆ నీతి గల జనులు ప్రవేశించినట్లు ద్వారము తెరవు. ఈ భూమిలో ఆశీర్వాదంగా ఉన్నావు, మంచిదే.
ఆ బలమైన పట్టణములో ఎవరు ప్రవేశిస్తారు? ఎవరి కొరకు ద్వారము తెరవబడిద్ది, ఎవరి కొరకు ద్వారము తెరవబడదు? చివరికి ఒక వాక్యము సేవకులు చదువుతారు, మనం ప్రార్థన చేస్తాం. లూకా సువార్త 17వ అధ్యాయము, లూకా సువార్త 17వ అధ్యాయము 23 నుంచి. ఇదిగో ఇదిగో ఇక్కడని, ఇదిగో అక్కడని మీతో ఈ కడవరి దినంలో కొందరు చెప్పిన ఎడల ఎల్లకుడి, వెమ్మడింపకుడి. అలాగనే మనుష్య కుమారుడు వచ్చును. అయితే ముందుగా పొంది మాట వినాలి. ఇప్పుడు ఎవరు ఆ బలమైన పట్టణంలో ప్రవేశిస్తారు, ఎవరు ఆ బలమైన పట్టణంలో ప్రవేశించరు అని వ్యత్యాసంని దేవుడు ఇక్కడ రాస్తున్నాడు. నోవా, ఎవరండి చూడండి, నోవావు దినములలో జరిగినట్లు ఈ కడవరి దినములో, యేసయ్య ప్రత్యక్షమయ్యే దినములలో జరుగును. మాట వినాలి. నోవావు ఓడలో వెళ్ళినట్లు వెళ్ళిన దినము వరకు జనులు, వినాలి, తినుచు తినుచు తాగుచు తాగుచు వెంటాడుచు ఉండిరి. అంతలో జల ప్రళయము వచ్చి వారు అందరిని నాశనము చేసింది. అయ్యా, దాంట్లోనే లోతుని గురించి రాయబడిందా? లోతు దినములో జరిగినట్లు జరుగును. అదే అనుభవం రిపీట్. తినుచు తాగుచు కొనుచు అమ్ముచు నాటుచు ఇల్లు కట్టుచు ఉండిరి. అయితే లోతు సొదొముని విడిచిపోయిన దినమున ఆకాశముల నుండి అగ్ని కుమ్మరించబడి వారందరి నాశనం చేసింది. దేవుడు మనల్ని రక్షించాడు, నూతన జీవితం ఇచ్చాడు. ఎందుకు తెలుసా? ఆ బలమైన పట్టణములో మనందరూ ప్రవేశించాలి. నీ రక్షణ, అందుకు నువ్వు రక్షణని కాపాడుకో. వాక్యం మీద నీ జీవితాన్ని కట్టుకో. నీతి కలిగిన జనముగా జీవించు. నీతి, యథార్థత, అప్రైట్. దేవునికి ఏది ఇష్టమో అది నాకు ఇష్టం, ఏది దేవునికి ఇష్టం లేదు అది నాకు ఇష్టం లేదు. వారు ఏ అనుకుంటారు, వీళ్ళు ఏ అనుకుంటారు, వీళ్ళు ఏం చేస్తారు, నాకు అనవసరం. నీతి కలిగిన జనముగా జీవించు అని చెప్పి ఆ తెరవబడబోయే, లేకపోతే మధ్య ఆకాశంలో రాబోయే యేసుని ఎవరు కలుస్తారు, ఎవరు కలవరు, ఎవరు ఎత్తబడతారు, ఎప్పుడు ఎవరు చేయి విడవబడతారు, ఎవరి కొరకు ఆ నగరము తెరవబడిద్ది, ఎవరి కొరకు ఆ నగరము ముయ్యబడిద్ది అని మాటని తెలియచేయటకు ఇద్దరు భక్తులని మన ముందు తీసుకొస్తున్నాడు. ఈ నోవా కాలము, లోతు కాలము, ఈ రెండు కాలంలో కూడా ఒకే అనుభవాలు. వారు తినుచు తాగుచు, వారు కొనుచు అమ్ముచు, వారు నాటుచు ఇల్లు కట్టుచు విచ్చలవిడిగా తిరిగారండి. విచ్చలవిడిగా తిరిగారు. భయము లేకుండా తిరిగారు. 140 సంవత్సరము నోవా ఆ ప్రజలకి రక్షణ సువార్తని చెప్పాడు. మారుమనసు పొందండి, మారుమనసు పొందండి, పాపాన్ని వదిలిపెట్టండి, ఒక బలమైన వరదలు రాబోతుంది, ఒక నాశనం రాబోతుంది, ఇయాలన మారండి, మారండి. 140 సంవత్సరం వారికి నోవా సువార్త ప్రసంగం చేశాడు. తినుచు తాగుచు విత్తుచు కొయ్యచ్చు
కట్టుచు. లోతు దినములో దేవుని కోపం దేవుని సన్నిధికి, వారి కోపం దేవుని సన్నిధికి వెళ్తుంది. వారి పాపాన్ని దేవుడు భరించలేకపోయాడు. వారు కూడా ఆ పట్టణానికి ఏందండి దూతలు వచ్చారు, వినే పరిస్థితి లేదు. తినుచు, తాగుచు, కొనుచు, అమ్ముచు. తిని తాగాలంటే స్వార్థము, తృప్తిగా. ఎంత ఉన్నా కూడా కొందరికి తృప్తి ఉండదు, చూసారా? బైబిల్ రాయబడింది, దేవుడైన యెహోవా మన ఆహారంని, మన నీళ్ళని ఆశీర్వదించి రోగాన్ని మనకి దూరం చేస్తున్నాడని రాయబడింది. అంటే మన తినే భోజనాన్ని ఆయన ఆశీర్వదించకపోతే అది మనకి ఆరోగ్యంగా ఉండదండి. నాటుచు, కొయ్యచ్చు, కొనుచు, అమ్ముచు. వీరు ఎవరండి? సువార్త వినిన ప్రజలు. వీరు ఎవరు? దేవుని సన్నిధిని అనుభవించిన వారు. వీరు వాక్య వినిన వారు. సువార్త ప్రకటించబడింది, దేవుని తీర్పు వీరికి తెలియచేయబడింది. ఎన్నో అవకాశం ఇవ్వబడింది. ఈ ఉదయము సంఘానికి దేవుడు చెప్పే మాట, దేవుని ఆలోచన, ఇది హెచ్చరికగా తీసుకోండి. రాకడ సమీపంగా ఉంది. ఆ రాకడికి సంబంధించిన సూచనలు 4 దిశల్లో మనం చూస్తా ఉన్నాము. నీవు పని చేసేది తప్పు కాదు, ఇల్లు కట్టేది తప్పు కాదు, నీ తినేది తప్పు కాదు, నువ్వు కొనేది తప్పు కాదు. దానిని నువ్వు దేవుడుగా మార్చుకొని దేవుణ్ణి విడిచిపెట్టి దేవుడిని రాకడిని మర్చిపోయి దేవుని సన్నిధిని మర్చిపోయి ఉన్నావే. తినుటకు ఒక సమయం ఉంది, పనుకుంటానికి ఒక సమయం ఉంది, పని చేయుటకు ఒక సమయం ఉంది. ప్రతి దానికి దేవుడు ఒక క్రమాన్ని మన జీవితంలో దేవుడు అనుగ్రహించి ఉంటే, సంఘాన్ని వదిలిపెట్టి దేవుని సన్నిధిని వదిలిపెట్టి ఎన్ని రోజు సాకుపోకులు, ఎన్ని రోజు అబద్ధము, ఎన్ని రోజు నిర్లక్ష్యన. అగ్ని వచ్చే వరకు ఇంత కూడా దేవుణ్ణి వారు ఆలోచించలేదు. జలప్రలయం వచ్చి వారు అందరి నాశనం చేసే వరకు కొంచెం కూడా గ్రహింపు లేదు. ఈరోజు ఈ పశ్చాత్తాప హృదయము, ఈ గ్రహింపు, ఈ ఆలోచన ఉంటే ఇటు పక్కన ఎంతమంది కూర్చుంటారో, ఈ ఆరాధన ఇంకా ఎంత మగిమగా నడుచుంటాయో. ఎందుకు? ఈరోజు ఆదివారం సంఘానికి వెళ్ళాలి, ఈరోజు ఆదివారం దేవుని వాక్యం వినాలి, ఈరోజు ఆదివారం ప్రార్థన చేసుకోవాలి, ఈరోజు ఆదివారం దేవునికి సాక్ష్యం చెప్పాలి, ఈరోజు ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళాలి. గ్రహింపు ఎందుకు లేదు? సంఘం ఎందుకు గుర్తులో లేదు? సేవకులు ఎందుకు గుర్తుకు లేదు? వాక్యం ఎందుకు గుర్తులో లేదు? ఆ కాలంలో జరిగినట్టు ఈ కాలంలో కూడా జరిగింది, విచ్చలవిడిగా. ఒక సేవకుడిగా నేను మీకు చెప్తాను, హృదయాన్ని కఠినపరచుకోవద్దు, నీ పనిని దేవుడిగా మార్చవద్దు. విత్తే సమయంలో విత్తండి, కోసే సమయంలో కోయండి. ఎవరికి ద్వారము తెరవబడింది తెలుసా? నీతి గల జనులకే. సమయం లేదు, వాక్యాన్ని వరకు రాసుకోండి. లూకా 13వ అధ్యాయము 23-27లో ఇదే మాటని దేవుడు రాస్తాడు. వీరు దేవుని సమ్ముఖం, దేవుని సన్నిధిని అనుభవించిన వారు. లూకా 13వ అధ్యాయము 23-27 రాసుకోండి. వీరు దేవుని సన్నిధిని, సంఘాన్ని అనుభవించిన వారు, వీరు దేవుడితో నడిచిన వారు, దేవుని బలమును చూసిన వారు. దేవుడు అంటే వీరికి తెలుసు, అయినా కూడా సిద్ధపాటు లేదు.
ఆత్మీయతలో వీరి స్థిర లేదు, దేవుడి సహవాసం లేదు. ఈరోజు ఎంతమంది సంఘంలో బాప్తిస్మం పొంది ఉన్నారు కానీ ఆరాధనలో లేదు. ఎంతమంది అద్భుతం పొంది ఉన్నారు, ఆరాధన లేదు. ఎంతమంది దేవుని మహిమని చూసి ఉన్నారు, ఆరాధనలో లేదు. ఎంతమంది దేవుని ఆశీర్వాదాన్ని నిండుగా పొంది ఉన్నారు, కృతజ్ఞత చెల్లించుటకు మందిరంలో లేదు. మరలా వీరు ఎప్పుడు వస్తారు తెలుసా? ఆ ఆశీర్వాదంలో నష్టం వచ్చేటప్పుడు. మరలా వీరు ఎప్పుడు వస్తారు తెలుసా? ఆ శరీరంలో ఏదైనా బలహీనతలో ఇబ్బంది వచ్చేటప్పుడు. కానీ బైబిల్ రాయబడింది, నీ రక్షణ నిన్ను కాపాడుకో, సత్యముని అనుసరించేవాడుగా ఉండు. సంఘంలో చెప్పబడే ప్రతి ఆలోచనని జాగ్రత్తగా వినండి. నీతిని అనుసరించు. వీరు ప్రవేశించినట్టు ద్వారంని తెరవండి అని రాయబడిందిగా. అతి త్వరలో ఒక స్వరము వినబడబోతుంది. దానికి బైబిల్ చెప్పే పేరు ఆర్పాటము ధ్వని, బూర ధ్వని, ప్రధాన దూత ధ్వని. అప్పుడు క్రీస్తునందు మరణించిన వారు ముందు లేస్తారు. బ్రతికి ఉండి యేసు కొరకు జీవించిన వారు రూపాంతర పొందుతారు. మధ్య ఆకాశంలో యేసయ్యను కలుస్తారు. ఆ బలమైన పట్టణంలో యేసయ్యతో ప్రవేశిస్తారు. వారు తప్ప వేరు ఎవ్వరు కూడా ఆ పట్టణంలో ప్రవేశించారు. వెతుతున్నావా? వెతు. నిర్లక్ష్యంగా ఉన్నావా? ఉండు. ఒక రోజు వస్తుంది, ద్వారము తెరవబడే రోజు వస్తుంది. మధ్య ఆకాశములో తన వధువు సంఘాన్ని, పరిశుద్ధులని పిలిచే పిలుపు వినబడబోతుంది. ఆ స్వరము ఎవరికి వినబడిద్ది? రక్షణలో ఉన్నవారు, సత్యములో ఉన్నవారు, నీతిలో ఉన్నవారు ఆ స్వరాన్ని విని ఆ పట్టణంలో ప్రవేశిస్తారు. మిగిలేవారు చేయి విడువబడతారు. కడవరి దినంలో ఉన్నాం. ఈ రోజు దేవుడు మనకి చేయవలసిన అద్భుతము, ఆశీర్వాదం సమస్తముని ఆయన కొదువు లేకుండా మనల్ని ఆశీర్వదిస్తాడండి. కానీ ఇది శాశ్వతమైనది కాదు. ఈ లోకము శాశ్వతమైనది కాదు, నిరంతరము కాదు. రాబోయేది నిరంతరము. నేను చూడబోయేది నిరంతరము. నా యేసయ్య దాని కొరకు నన్ను తీసుకుని వెళ్తానికి రాబోతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకి చెప్పే ఆలోచన, ఆ దినములో యూదా జనులు ఒక కీర్తన పాడిరి. హల్లెలూయా. ఒక బలమైన పట్టణం ఉంది, దానికి రక్షణ ప్రాకారముగా ఉంది. సత్యముని అనుసరించేవారు, నీతిగల జనులు దాంట్లో ప్రవేశించినట్లు ద్వారముని తెరవుడి. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో ఈ భూమిలో మన ఆశీర్వాదంగా ఉండుట దేవుని చిత్తము, మనని విడిపించుట దేవుని చిత్తము, మనని నడిపించుట దేవుని చిత్తము. వీటికంటే అతి శ్రేష్టమైనది నా యేసయ్య మధ్య ఆకాశంలో రాబోతున్నాడు. రాకడ త్వరలో సంభవించబోతుంది. పెళ్లి కుమార్తెగా మనం సిద్ధపడతాం, మనని సరి చేసుకుంటాం, సత్యాన్ని పెట్టి నడుచుకుంటాం, సత్యానికి అప్పగిస్తాం, లోకానికి దూరం చేసుకుంటాం, రాకడని కనిపెట్టి జీవిస్తాం. యేసు త్వరలో రాబోతున్నాడు. ఆయన కలువటకి సంఘము సిద్ధపడును గాక. పరిశుద్ధాత్మ మనని సరిచేయును గాక. పరిశుద్ధాత్మ సంఘాన్ని బలపరచును గాక. ఈ వాక్యము నా జీవితంలో నెరవేరును గాక. దేవుని వాక్యానికి అందరు బిక్కరగా స్తోత్రం చెల్లిస్తాం. హల్లెలూయా.